न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। डिस्ट्रिक्ट लाइब्रेरी संगारेड्डी में डिस्ट्रिक्ट लाइब्रेरी एसोसिएशन के ज़ेर एहतमाम डिस्ट्रिक्ट लाइब्रेरी एसोसिएशन के सदर जनाब जी अंजैया और लाइब्रेरी एसोसिएशन के सेक्रेटरी मोहतरमा वसुंधरा की ज़ेर निगरानी 57वीं कौमी लाइब्रेरी तकरीब मुनक्किद हुई। इस तकरीब में जनाब लिंगा गौड और जनाब अंजैया ने मेहमान खुसूसी की हैसियत से शिरकत करते हुए इस तकरीब में हिस्सा लेने वाले तकरीबन 60 तलबा व तालिबात को इनामात से नवाजा। इस मौके पर आर श्रीनिवास, प्रशांत कुमार, शोभा रानी, वरलक्ष्मी, सावित्री, मंजुला, कृष्णमूर्ति के अलावा दीगर मौजूद थे। మీరందరూ ఇప్పుడు ఆ బహుమతి ప్రదానంలో మీరు బహుమతులు తీసుకునే ఉత్సాహంలో మీరు ఉన్నారు. ఆ ఉత్సాహాన్ని మేమేమి నిరుత్సాహం భావించకుండా ఎందుకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం అనేది మీకు సంక్షిప్తంగా తెలియజేయాలని ఉద్దేశంతోనే మరి గౌరవనీయులు మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గారికి మరి ఆహ్వానించారు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎందుకు నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాను అంటే నవంబర్ 14 మన తొలి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని ఎందుకు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిలోనే స్టార్ట్ చేయాలి అంటే వారికి చిన్నపిల్లలంటే చాలా ప్రేమ అనుభవం కాబట్టి నెహ్రూ గారి యొక్క జన్మదినం నుంచి ప్రారంభించి ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మన భారతదేశంలో కాబట్టి నెహ్రూ గారి దగ్గర నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం వరకు ఈ వారం రోజులన్నీ కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాలు రోజుల అంశం పైన ఈ యొక్క కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం అనేది జిల్లా గ్రంథాలయ సంస్థ కాబట్టి లేకుంటే భారతీయ గ్రంథాలయానికి ఆయా మండలాల్లో తాలూకా విభాగాల్లో ఉంటాయి, వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇలా ఇదంతా చేసి ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మా స్టాఫ్, స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఈ 50వ వారోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయండి. ముఖ్యంగా ఈరోజు చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. వారి ఈ వారం రోజుల్లో కాంపిటీషన్లో పాల్గొన్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలు టైప్స్ ఇవ్వడం జరిగింది. వారు చాలా అంశాల్లో ప్రైజెస్ తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. 2 నిమిషాల్లోనే కార్యక్రమం వస్తుంది. ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంది కాబట్టి 2 నిమిషాలు ముగిస్తాము. ముఖ్యంగా ఈ యొక్క గ్రంథాలయాల పబ్లిక్ లైబ్రరీస్ యొక్క వాల్యూ మరి సమాజం పైన చాలా ప్రభావం చూపుతూ ఉంది. గతంలో స్వాతంత్ర సమయంలో కానీ ఇతరత్రా కానీ ప్రజల్లో ఈ సమాజంలో మార్పు తీసుకురావాలంటే నేను పాత్ర వహించేది పత్రికలు, గ్రంథాలయాల పఠనం వల్లే ఆనాడు ప్రజల్లో సమూలమైన మార్పు తీసుకురావడం, మరి ప్రజల్లో ఐక్యత సాధించడము అంటే సమాజ
నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల పైన మరి చైతన్యవంతులను ప్రజానికాన్ని చైతన్యవంతం చేయడము, ఏ కార్యక్రమం తీసుకున్నా మరి మార్నింగ్ లేవగానే పార్టీ కాకుండా ముందే పత్రిక చూడాలని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క గ్రంథాలయాలు గతంలో గ్రంథాలయం అంటే నవత్సరాన్ని గ్రంథాలు కానీ ఈరోజు నిరుద్యోగ యువకులు ఎవరైతున్నారో వారి యొక్క భవిష్యత్తు పూర్తిగా మరి ఈ యొక్క పుస్తక పఠనం పైన గ్రంథాలయాల పైన ఆధారపడి, ఎందుకంటే మరి వాల్యుబుల్ బుక్స్ తీసుకోవాలన్నా పేదవారికి చాలా కష్టం. మరి ₹1000 ఖర్చు పెట్టాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు. దానివల్ల ప్రభుత్వ గ్రంథాలయాల్లో మరి కావలసినటువంటి కాంపిటేటివ్ బుక్స్ ఉండడము, మరి ఇక్కడ వసతి ఏర్పాటు చేయడము, ఆ వసతులకు అనుగుణంగా చాలా మంది నిరుద్యోగులు ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి 20 లైబ్రరీస్ ఉన్నాయి. అందులో సుమారు 10 లైబ్రరీస్, చాలా పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి. వాటి ద్వారా మరి వందల మంది అభ్యర్థులు మొన్న జరిగినటువంటి డిఎస్సిలో కానీ, కానిస్టేబుల్ సెలక్షన్లో కానీ, నక్సల్ సెలక్షన్లో కానీ, గ్రూప్ 3 ఎలక్షన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ చాలా మంది ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ ప్రజానికానికి మరియు బలహీన వర్గాలకు మరి ఈ గ్రంథాలయాల యొక్క దేవాలయాలుగా చాలా ఉపయోగపడుతున్నాయి. వాటిని విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా మన సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లా తయారు చేసే విధంగా మరి మంచి బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, డిజిటలైజేషన్ కానీ, కొత్త బుక్స్ కానీ మరి ఏర్పాటు చేసి జిల్లాలో రాబోయే రోజుల్లో మరి విద్యార్థులకే కాకుండా నిరుద్యోగులకు అన్ని వర్గాల ప్రజలకు మరి గ్రంథాలయాలు అందరికీ ఉపయోగపడే విధంగా తప్పకుండా నా వంతు మరి కృషి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారంగా మనకు ఏ విధంగా వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇంకా ప్రభుత్వం ద్వారా